సంక్రాంతికి నేనేసిన ముగ్గు కూడా చూయించాలి కదా. ముగ్గు కూడా వేయడం వచ్చా అక్క అనుకుంటున్నారా? మీకు ఈ డౌట్ రావడంలో అస్సలు తప్పులేదు. బికాస్ నాకు ముగ్గు వేయడం అస్సలు రాదు కాబట్టి మరి ముగ్గేసి చూపిస్తానంటున్నావు అనుకుంటున్నారా? కొంచెం ఆగండి, చూపిస్తాను కదా. పాపం మా అమ్మ సంక్రాంతి న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఇంటి ముందున్న గుమ్మాలే కాదు బల్లలతో సహా అన్నిటిని ముగ్గులతో నింపేస్తుంది. మా అమ్మ ముగ్గులు వేయడంలో నెంబర్ 1 అయితే నేను మాత్రం ముగ్గులు చూడటంలో నెంబర్ 1. అదే అండి, మా అమ్మ ముగ్గులు వేసి చూపిస్తే దాన్ని నేను చేశానన్నట్టు ఓవర్ యాక్షన్ చేయడం అంతే. కూడా చిన్న ఖాళీ లేకుండా మొత్తం బార్డర్ లైన్ నింపేసుకుంది. మరి అసలు నా చేయి పడకుండానే అంత ఓవర్ యాక్షన్ చేయనులేండి. అప్పుడప్పుడు ఉడత సహాయం కూడా చేస్తూ ఉంటాను మా అమ్మకి. మనకు వచ్చిందే ఒకటి, అది కూడా కలర్స్ నింపడం. మా అమ్మ ఎంచక్క ముగ్గులు గీసి అవుట్ లైన్స్ వేస్తే దాన్ని మాత్రం ఫిల్ చేస్తూ ఉంటాను. మా అమ్మ ముగ్గులు వేసేటప్పుడు నేను ఇంకో పని కూడా చేస్తూ ఉంటాను. మా అమ్మకి ఎంత లేట్ అయినా ముగ్గులు వేసేటప్పుడు అలా కాపలా కాస్తూ కూర్చుంటాను. అందుకే మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, పెద్ద పని దొంగవే అని. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం కూడా రావాలి. నాకు రాదు అని చెప్పడంలో నేనేం సిగ్గుపడట్లేదు. నేనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నానంటే మా నాన్న వచ్చి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు మరీ బిల్డప్ ఇస్తున్నాడు. ఇంకా మా అమ్మ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలే గానీ పక్కెళ్ళు అని చెప్పింది. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బుక్ అయిపోతాను అనుకుని వెళ్లి ప్రశాంతంగా పడుకున్నాడు మా నాన్న. ఒప్పుకున్న పెళ్లికి బాజాలు తప్పుతాయా అన్నట్టు సగం ఫిల్ చేసిన తర్వాత కాళ్ళన్నీ ఒకటే నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇలా అని సగంలో లేస్తే అమ్మ మొట్టికాయ లేస్తుంది. ఎలా వేస్తారండి బాబు అంతసేపు వంగోని? మరి కలరింగ్ వేసిన కొద్దిసేపటికే నన్ను నడుం పట్టేసింది. 3D టైప్ ఎఫెక్ట్ రావడం కోసం మా అమ్మ నన్ను చావగొట్టింది. ముగ్గు బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ వేసుకుని వెళ్ళండి, మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది.